నోటి దురద ఎక్కైతే నాలుకకు దురదది ఒక ఆకు ఉంటుందంట, ఆ దురదాకు రాసుకో తక్కువైతుంది. ఇంకా కొంచెం ఎక్కువైందంటే తీసుకొని పోయి మెంటల్ హాస్పిటల్ వేస్తారు. ఏదన్నా ఒకటి చేసుకో, కానీ మర్యాద తప్పకు. మర్యాద ఇచ్చిన కొద్ది ఇస్తున్నాము. నేను నోరు జారొద్దు అనుకున్నా, కానీ నిన్న మాట్లాడినటువంటి మాటలకి నోరు జారుడు కాదు, ఇంటికి పోయి ఆడవాళ్ళందరూ కలిసి చెప్పులతో కొట్టాలి అనిపిస్తున్నది నాకైతే. కానీ ఇక నేను ఇడుస్తున్నా. ఎందుకు అంటే బురద మీద రాయేసి ముఖం మీద చిట్లించుకున్నాడు ఎందుకు అని ఇడిచేస్తున్నాం. కానీ ఇక నోరు కంట్రోల్ లేకపోతే ఇక మాటలు కావు, రేపు పొద్దున తూటాలే వస్తాయి. బిడ్డ ఎక్కడి నుంచి వచ్చినవురా నువ్వు? ఏనో అమెరికాలో చిప్పలు కడిగి బతుకునేటోని అమెరికాలో చిప్పలు కడిగిన అంటారు. నేను చిప్పలు కడిగినా ఇంట్లో పని చేసుకున్నా. అరే బేకూఫ్, అమెరికాలో నువ్వు ఇంట్లో కడిగితే ఎవడేం అనలేదు. మీ చెల్లెల పెళ్లికి రానికి కూడా పైసలు గతి లేకుండే, నీ దగ్గర వీసాకు పైసలు గతి లేకుండే. మా కాంగ్రెస్ పార్టీ నేత మధు యాస్కి మీ చెల్లెల కోసము నీకు రానికి టికెట్ వీసా వేస్తే వచ్చినోని నువ్వేం గడిగి బతికినవో తెలియదా? నువ్వు అంతెందుకు శ్రీశైలం యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ కడుగుదాం నడువు. నీ బతికేముండే? మీ నాయన బతుకు ఏడు నుంచి వచ్చిర్రు? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పైసా మీ దగ్గర? చెప్పాలే తెలంగాణ ప్రజలకు. హైదరాబాద్ భూములు అన్ని అమ్ముకుంటే వచ్చినాయా, లేకపోతే తెలంగాణ ప్రజల సొమ్ము ఎగనాకేస్తే లక్షల కోట్లు మీ కొంపకు చేరినాయా? ఇవన్నీ అడుగుతారనే భయానికి ఇక రేవంత్ రెడ్డి గారి మీద ఏడుస్తున్నావు.